ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన పర్యటన వల్ల వచ్చే పెట్టుబడుల కంటే అయ్యే ఖర్చే ఎక్కువని ఆరోపించింది. దీనికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసీపీకి అధికార వ్యామోహం తప్పితే ప్రజల శ్రేయస్సు అక్కర్లేదని విమర్శించింది. విదేశ పర్యటనలు వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి, బహుశా నాకు తెలిసి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవ్వరూ కూడా 3 సంవత్సరాల కాలంలో ఇన్ని విదేశ పర్యటనలు చేసినటువంటి వారు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళుతున్నారా అంటే అక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించి పెట్టుబడుల వెలువ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన పర్యటనల వల్ల మరి ఏ మేరకు వచ్చినాయి పెట్టుబడులు అని ఆలోచన చేస్తే, సరే తెలుగుదేశం వారు ఏవో గొప్పలు చెప్తున్నప్పటికీ కూడా అధికార లెక్కలు చూస్తుంటే దారి ఖర్చులకు కూడా పెట్టుబడులు రానటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా మామూలు ఫ్లైట్లో వెళ్ళరు, ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు, స్పెషల్ టీములతో వెళ్తారు. చాలా మందికి అనుమానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం కంటే ఇక్కడ దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల్ని అక్కడ పెట్టుబడులుగా పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో పరిశీలించడానికి వెళుతున్నారేమో అనేటువంటి భావన ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కలుగుతా ఉన్నది. అధికార దాహంతో తప్పితే, సీఎం సీటు మీద ఉన్న వ్యామోహం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ప్రజల సంక్షేమం మీద కానీ, రైతన్నల సంక్షేమం మీద కానీ చిత్తశుద్ధి లేదని సందర్భంగా అర్థమవుతా ఉంది. విదేశాలకి ముఖ్యమంత్రికి విదేశాలు తిరగటం, మరి దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇవాళ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు కానించి విశాఖపట్నంలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సు వరకు అనేక కార్యక్రమాలు చేయబట్టే ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కోరుతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే భవిష్యత్తులో తన ఉనికికే ప్రమాదం అని, తన ఉనికికే అడ్డని ఇవాళ నిత్యం కూడా ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ప్రతి దాన్ని కూడా తనకు అలవాటైనటువంటి అవినీతిని ఈ ప్రభుత్వం మీద రుద్దుతూ ఉన్నాడు.